ఇలా మొత్తం కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డిగా రాసిరు. భూపాలుడు వర్సెస్ బేతాళుడు అన్నట్టుగా వీళ్ళేం చేసినట్టు రాసిరు. ఒకసారి చూద్దాం. భూపాలుడేమో పచ్చని పంటకు పంచప్రాణం పోసిండు. అయితే పంటలకు నీరిచ్చి కంటి నీరు తుడిచిన భగీరథుడు కేసీఆర్. తెలంగాణ మట్టిపై ఆరాధన, రైతులపై అవాజ్య ప్రేమ, పాలనా పథకాలతో పల్లెను పరిపుష్టం చేసిన నేత, భూమి విలువ, సాగు పరపతి పెంచిన రైతు, రాష్ట్రాన్ని అన్నం గిన్నెగా మలిచిన భూమిపుత్రుడు ఇటువైపు ఉంటే ఇక్కడ చూడరిగా భూమికి పట్టిన గ్రహణం, భూమిని మార్కెటింగ్ సరుకుగా మార్చిన రేవంత్, 2 ఏళ్లుగా సీఎం కుర్చీలో రియల్ ఎస్టేట్ దళారి, భూములు అమ్ముకోవడమే లక్ష్యంగా పాలసీలు, అయితే లగచర్ల నుంచి మూసిదాకా లాక్కోవడమే లక్ష్యం అంటూ ఫ్యూచర్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ వెంచర్ అని చెప్పి 2 వ్యక్తిత్వాలు, 2 భిన్న ధృవాలు. ఒకరి ప్రజలకు తన వెంట నడిపించిన గమ్యాన్ని ముద్దాడిన వాడు, మరొకరు ప్రజలను కష్టాల పాలు చేసి ఊరేగుతున్నవాడు. ఒకరు దండుగన్న సాగును పండుగగా మార్చి రైతును రాజు చేసిన సమున్నతంగా నిలిపినవాడు, మరొకరు సేద్యాన్ని కష్టసాధ్యంగా మార్చి రైతులను అరిగోస పెడుతున్నాడు. ఒకరు ప్రాజెక్టులు కట్టి తెలంగాణ నీటి కోసం తీర్చిన జలదాత, మరొకరు తాను ప్రాజెక్టులు కట్టకపోయినా పగబట్టి ప్రాజెక్టులను పడావు పెట్టిన జల విరోధి. ఒకరిది సంపద పెంచి నలుగురికి పంచాలని తపన, మరొకరిది చేతగాని చేవలేని ఉచ్చిలి హుంకారం. అయితే అవును, ఇప్పుడు తెలంగాణను నమ్ముకున్న కేసీఆర్ పాలనలో నుంచి తెలంగాణను తెగనమ్ముకునే, తెలంగాణను ప్లాట్లుగా వేసి అమ్ముకోవాలని ఉరుకులాడే రియల్టర్ చేతిలోకి చిక్కుకుపోయిందంటూ ఇక సరే ఇదంతా ఎవరి కంపారిజన్ వాళ్ళకు ఉంటది. అయితే నాకు నిన్న ఒక గమ్మత్తైన వీడియో చూసిన, అది నేను మీకు చూపిద్దాం అనుకున్నా కానీ తర్వాత చూపిస్తా. అక్కడ ఏమంటాడంటే పోయింది క్రిస్మస్ వేడుకలకు పోయి క్రిస్మస్ వేడుకలల్లా అక్కడ కూడా సోనియా గాంధీ వల్లనే మనం ఇలా క్రిస్మస్ వేడుకలు మంచిగా జరుపుకుంటున్నాం అంటుండు. నాకు మామూలు నవ్వురాలే. క్రిస్మస్ వేడుకలకు సోనియా గాంధీ గారికి ఏం సంబంధం? ఒకవేళ సరే తను ఆ దేవుణ్ణి నమ్ముకునే ఇటలీ నుంచి వచ్చినటువంటి వనిత అయినప్పటికీ కూడా ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే క్రిస్మస్ పండుగ జరుపుకోవడమేమో తెలంగాణ రావడం వల్ల ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా జరుపుకుంటున్నామని చెప్పడానికి ఉదాహరణగా చెప్తే, మరి తనకు ముఖ్యమంత్రి పదవి రావడానికి, లేకపోతే తనకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీపీసీసీగా ఏపీసీసీ కాస్త టీపీసీసీగా మారడానికి గల కారణమైన మరి కేసీఆర్ ని యాడ్ చేయడం ఏడికెళ్ళి వచ్చింది, అది ఎటకెళ్ళి వచ్చింది, ఎవరు తీసుకొస్తే వచ్చింది? తెలంగాణ తీసుకొస్తేనే కదా నీకు అవి వచ్చినాయి పదవులు కానీ ఇవన్నీ కూడా, లేకపోతే రావు కదా. అలాంటివి దానికి పండుగకి ఎందుకు ముడి పెట్టిండు అనేది నాకు విచిత్రం అనిపించింది. పండుగకు సోనియా గాంధీకి ఏంది ముడి నాకు అర్థం కాదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ పెట్టుర్రి. నేనైతే చాలాసేపు నవ్వుకున్నా. ఈయన ఇది తప్ప ఇంకొక మాట రాదు, ఇది తప్ప ఇంకొక భాష రాదు. అయితే సోనియా గాంధీ కుటుంబాన్ని పొగడాలే, రాహుల్ గాంధీని పొగడాలే, లేకపోతే కేసీఆర్ని తిట్టాలి. ఈ 2 తప్ప ఏనాడన్నా సరే మళ్ళీ కేసీఆర్కి వచ్చిన పద్యాలు వచ్చా, పాటలు వచ్చా, పదాలు వచ్చా అంటే రాకపోవచ్చు, కానీ ఏనాడన్నా రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం, ఇంకేదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం, లేదా ఏ వర్గం ఏ రంగం నష్టపోతా ఉంది ఆ రంగాన్ని ఆ వర్గాన్ని ఎట్లా పైకి తీసుకొద్దామని ఒక్కటంటే ఒక్క మాట చూపెట్టురు కదా. ఒకటని చూపెట్టాలి కదా. ఆయన అట్లా చేస్తే కనీసం మాట్లాడేటోళ్ళని అడగాలి కదా. ఏమైనా పొద్దుగాలు వేస్తే ఆ సిటీ ఈ సిటీ ఇది అది స్టోరీలు చెప్తావు కానీ ఒకటంటే ఒకటి కరెక్ట్ గా ప్లానింగ్ లేదు, ప్రజలను ఇబ్బంది పెట్టే పనులు చేసుకుంటూ అన్ని ఇట్లా తిరుగుతున్నాం అని చెప్పి అనేటోళ్ళు ఎక్కువైపోయారు మొత్తానికి. ఇక్కడ అందుకే ఇగో దానికి సంబంధించి ఇక రాసిరిగో రియల్టరే పాలకుడైతే భూమి మారుబేరం అవుతుంది, మట్టి మనిషికి జీవరాశికి స్థానం లేని ఫక్తు వ్యాపారం అవుతుంది, ప్రతి ఆలోచన గజాల చుట్టూ ఎస్ఎఫ్టీల చుట్టూ గిరిగిలు కొడుతుంది, ఎంత కమ్ముకోవచ్చు అనే వాణిజ్య విలువ చుట్టే తిరుగుతోంది, సంక్షేమాన్ని పక్కకు దోసి ప్రతి లెక్క లాభాన్ని బయలు వేస్తోంది, ప్రతి అడుగులో కరెన్సీ కట్టలు వెతుక్కునే మెదడులో రక్త మాంసాల స్పర్శకు మట్టి వాసనకు మానవీయ ఉద్వేగాలకు చోటుండదు, పాలకుడి పాపాలన్నీ పాలసీలుగా రూపాంతరం చెంది రియల్ ఎస్టేట్ చుట్టూ పరిభ్రమిస్తుంటాయి, హైడ్రా నుంచి హిల్ట్ వరకు ప్రతిదీ భూమిని ఎట్లా గుంజుకొని ఎట్లా బేరం పెడదామనే ఆలోచనకు రూపమే. అయితే లగచర్ల నుంచి సున్నం చెరువు దాకా, మూసీ నుంచి ఎస్సీయు దాకా కాళ్ళ కింద నేలను లాగేసుకొని కాసులుగా మార్చుకునే దందా సర్కార్ విధానం అవుతుంది. నిజమైన రైతు, అసలైన జనం ఆఖరి వరుసలోకి వెళ్ళిపోతారు. ఊరూరా యూరియా గోసుతో బావురమంటుంది, పొలం గుక్కెడు నీటికి నోచుకోక ట్యాంకర్ను కొని తెచ్చుకుంటుంది, చేను పక్క చెట్టుకు ఉరితాడు వేలాడుతుంది. రియాలిటీ బేహారీ పాలకుడైతే కళలకు కూడా వెలకట్టి ఎట్లా అమ్ముకుంటారో 2 ఏళ్లుగా తెలంగాణ చూస్తూనే ఉన్నదంటూ ఇక ఎట్టి పరిస్థితులలో తెలంగాణ అంటే బిజినెస్ అని చెప్పి రేవంత్ అనుకుంటున్నట్టుగా రాశారు. ఇక్కడ రేవంత్ రెడ్డి అనగానే గుర్తుకొచ్చేది రియల్ ఎస్టేట్. అవును, రియల్ ఎస్టేటే కదా, మరి దానికి ఆపడచ్చు కదా, దాన్ని లేపచ్చు కదా, అది పడిపోయింది కదా. రియల్టర్లు రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళు ఆత్మహత్యలు చేసుకునే సందర్భాలు మనమే చూసినాం కదా మన తెలంగాణలో. ఈ 2 ఏళ్లలో గతంలో ఎప్పుడైనా చేసుకున్నారా? ఆడ ఉండే భూమి 2014లో 4-5 లక్షలకు కూడా కొననటువంటి భూమి 25 లక్షల రూపాయలకు ఎగబాకింది. అది డెవలప్మెంట్ అయితేనా, మంచి జరిగితేనా, లేకపోతే ఉట్టిగానేనా? ఎవడన్నా పెంచిండా? అనామతం పెంచితే నిజంగానే అమ్ముడు పోతుందా? అది ఏ పరిస్థితులలో పెరిగింది, ఎవరి కష్టం వల్ల వచ్చింది, దేనికోసానికి మన రాష్ట్రం వైపు చూసిండ్రు, మన దగ్గర పెరగడానికి కారణం ఏందని ఆలోచించాలి. కానీ ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యక్తి అంటాడు, రియల్ ఎస్టేట్కి వెళ్ళి వచ్చినా అంటాడు, భూమి ధరలు ఇలా కిందికి పడిపోయినాయి, కొనేటోడు దిక్కులేడు. మనమే రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళని 2-3 లైన్లో తీసుకుంటే మనమే మాట్లాడితే ఎవ్వరిని అడిగినా అదే చెప్పబట్టి, అరే ఏముందే అంతకంటే ముందు జర మంచిగా ఉండే,
మాకు ఇంత పైస వస్తుండే, మాకు ఇంత పని దొరుకుతుండే, ఇప్పుడు పని లేదు, పైసా లేదు, ఆగమాగం అయిపోయింది. రియల్ ఎస్టేట్ అంటే ఆయన రియల్ ఎస్టేట్ ఒకటే మంచిగా ఉంది, మాది కాదు. ఎందుకంటే ఆయన రియల్ ఎస్టేట్ చేస్తాడు కాబట్టి ప్రభుత్వంలోకి వచ్చినాక ఎన్ని వేల ఎకరాలు, ఎన్ని లక్షల కోట్లు, ఎట్లా భూమి దోసుకోవాలి, ఎట్లా ఎవరికి అప్పచెప్పాలి, తద్వారా ఎంత డబ్బులు మూటగట్టుకోవాలి, తద్వారా రాహుల్ గాంధీ ఒప్పుకున్నటువంటి ప్యాకేజ్ ఎట్లా పంపాలి, సూట్ కేసులు ఎట్లా పంపాలి, ఈ పని మీద ఉన్నాడని చెప్పి ఇలా రియల్టర్లు బాధపడతా ఉన్నారు. సో కోకాపేటలోని ఔటర్ రింగ్ రోడ్ అయ్యక ముందే కోకాపేటలోని గేటెడ్ కమ్యూనిటీ కట్టినోడి నేను రియల్ ఎస్టేట్ ను ఏ విధంగా డెవలప్ చేయాలని నాకున్న యూఎస్పీ, యూనిక్ సెల్లింగ్ పాయింట్ అట. ఆయనకి యూఎస్పీ ఉందట ఒకటి, యూనిక్ సెల్లింగ్ పాయింట్. ఆ రోజు చెప్పాడు, నాకు గమ్మత్ అనిపించింది. అది యూనిక్ సెల్లింగ్ పాయింట్ అంట, అది యూఎస్పీ అట ఆయనది. భూములు ఎక్కడ కొనాలి, ఎక్కడ అమ్మాలి, ఎంత లాభం చేకూర్చుకోవాలనేది ఆ యూఎస్పీ ఆయనకు తెలుసట. సో ఆ యూఎస్పీ వల్లనే రాజకీయాలలో నేను అంతో ఇంతో మనుగడ సాధిస్తున్నా. రియల్ ఎస్టేట్ అనేది ఒక సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ మీరు ఎంత పాజిటివ్గా ముందుకు తీసుకుపోతే అంత ప్రయోజనం ఉంటుంది. తెలంగాణ అంటేనే బిజినెస్, ఎవరైనా రావచ్చు, పెట్టుబడులు పెట్టొచ్చు, పెట్టుబడులకు అనుమతులతో పాటు లాభాలు ఇప్పించే బాధ్యత నాది అని ఇక రేవంత్ రెడ్డి అన్నాడు మొన్న అంటే ఫస్ట్ నుంచి అంటా ఉన్నాడు. శ్రవణ కుమారుడికి కావడి ఒకరు, మారు బేరగాడికి తక్కడ మరొకరు అంటూ ఇక్కడ కేసీఆర్ ఇరిగేషన్ ప్రాజెక్టు, రేవంత్ రియల్ ఎస్టేట్ వెంచర్, ఒకరిది మట్టి బంధం, ఒకరిది వట్టి బేరం, కేసీఆర్ది నమ్మకం, రేవంత్ది అమ్మకం అంటూ ఇక్కడ ఇగో జలదోపిడి పైన ఇది అది ఇవన్నీ రాసిరనుకో. ఇగో నాగేటి సాల్లు, గంగేశ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకుర్ అంటూ కేసీఆర్ అంటే జీవన గంగా సరితను భూమికి దింపిన భాగీరథుడు, అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన చాతుర్యమూర్తి, కేసీఆర్ అంటే అజేయ స్ఫూర్తి, అమేయ కీర్తి. అబ్బో వీళ్ళు చాలా గొప్పగా రాసిరు, గట్టిగా రాసిరు. కానీ సరే, నేను ఒక జర్నలిస్ట్గా అంతగానం చెప్పాల్సిన పని లేదు. ఆ జర్నలిస్టులు రాసుకురు, వాళ్ళ సొంత పత్రిక కాబట్టి వాళ్ళు ఎంత అన్నంత లేపుకుంటారు. కేసీఆర్ను ఎంత లేపినా, ఎంత రాసినా ప్రజలలో ఆదరణ రావాలి. ఈ ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత ఒకటే కాదు, రేవంత్ రెడ్డి సరిగా చేస్తలేడు, పథకాలు అన్ని అమలు చేస్తలేడు, ఇచ్చిన హామీలను నెరవేర్స్తలేడు అని గివిట్లనే కాదు, ఇంకా మీ పోరాట స్ఫూర్తి కంటిన్యూ కావాలి. ప్రతిపక్షం అంటే రాని దాని మీద కొట్లాడాలి, రానోని బాధని గుర్తించాలి, రానోని దుఃఖాన్ని, ఏడుపుని, ఏదన్నా కష్టం కలిగినోని హక్కున చేర్చుకోవాలి. నిన్న కూడా ఒక మాట, నేను హరీష్ రావు గురించి యాక్చువల్ గా మాట్లాడొద్దు అనుకున్నా. ఆయన మాజీ మంత్రి, సరే 1,000 కోట్లు అవినీతి చేసిండు అన్నారు, కాళేశ్వరంలో దోసుకుంటా అన్నారు, అన్ని అన్నారు. కానీ నిన్న ఒక బిడ్డకి, ఒక మెడిసిన్ చదువుకుంటా అంటున్నటువంటి ఒక బిడ్డకి ఆయన ఫీజు కట్టడం కోసమట ఆయన ఇంటిని తనఖా పెట్టి ఇచ్చిండంట. ఇది కొంత అతిశయంగా లేదు, అతిశయోక్తిగా లేదు, అవసరమా? ఆయన తలుచుకుంటే ఎవరికైనా చెప్పి ఇప్పియచ్చు కదా, ఎమ్మెల్యే, మాజీ మంత్రి. కానీ ఇల్లు తనఖా పెట్టి మరి ఇచ్చిండని అంత గొప్పలు ఎందుకే నాకు అర్థం కాలేదు. ఏముంది మరి, అది ఎట్లుంటుంది అంటే కొన్ని మరి విడ్డూరంగా అనిపిస్తుంది, కొంత నచ్చది. చూసేటోళ్ళు జనాలు పిచ్చోళ్ళు గారు. మాజీ మంత్రి ఇల్లు తనఖా పెట్టి ఒక పిల్ల కోసానికి ఇచ్చిండట అంటే, ఒక పాప కోసానికి ఇచ్చిండట అంటే ఎవరు నమ్ముతారు? నువ్వు పెట్టుండొచ్చు, అది వాస్తవం అయి ఉండొచ్చు, కారణం ఏందో కావచ్చు. కానీ ఒక మాజీ మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసి, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసి ఓ 5 లక్షలు 10 లక్షలు కూడా లేకుంటున్నావా? ఆయన మరి 20 లక్షలు లేకుంటున్నావా? తనఖా పెట్టి మరి ఇవ్వాల్సినంత అవసరం ఏమున్నదని ఇలా ప్రజలు అంటున్నారు, కామెంట్ చేస్తా ఉన్నారు. నేనేమంటున్నా అంటే అట్లాంటి చీప్ టాక్టిక్స్ బదులు ఇంకా వేరే గొప్ప పనులు చేయొచ్చు. మనం ఉన్నప్పుడు ఆ విద్యని తక్కువకి ఎట్లా అందించాలి, మల్లారెడ్డి లాంటి దొంగలు దోసుకుంటుంటే వాళ్ళ ఫీజులను ఎట్లా క్రమబద్ధీకరించాలి. మరి అట్లాంటి యూనివర్సిటీలు, అనురాగ్ యూనివర్సిటీ, మల్లారెడ్డి యూనివర్సిటీ ఎవరి దగ్గర ఉన్నాయి? మీ వాళ్ళ దగ్గర లేవు. అలాంటి కాలేజీలలో సీట్ ఇప్పి ఉంటుంది, దాన్ని మాట్లాడరా? నాకు అర్థం కాలేదు, నాకు వెరైటీ అనిపించింది. ఇప్పుడు ఆయన తలుచుకుంటే సరే అది ఎక్కడనో వచ్చింది, ఇక్కడ రాలేదు అంటే ఇక్కడ ఇప్పచ్చు కదా, పేమెంట్ సీటే కదా. నువ్వు చెప్పిన మీకు సంబంధించిన వాళ్ళే కదా ఉన్నోళ్ళు. 2 క్యాంపస్లు, అంత పెద్ద క్యాంపస్లు మీ చేతులు ఉండగా, అవసరమైతే నువ్వు రెఫర్ చేస్తే ఎవరైనా యాక్సెప్ట్ చేసే కేపబిలిటీ ఉండగా ఇల్లు తనఖా పెట్టి ఇచ్చిండట అంటే చాలా విడ్డూరంగా ఉంది. చూసేటోళ్ళకి కొంచెం ఏదో రకంగా ఉంది. నాకు కూడా అనిపించింది ఏందో మరి ఇట్లాంటి టాక్టిక్స్ పోతే యాడికి పోతుందో అని చెప్పి. మొత్తానికి పూట గతి లేనోడు చెప్పినట్టే, ఓ మల్ల పూటకు బియ్యమే లేవు అన్నట్టు కొంతమంది చెప్తారైతే, బగ్గ పైసలు ఉంటాయి, అన్ని బరాబర్ ఉంటాయి, మళ్ళా పూటకు బియ్యం లేవన్నట్టే మాట్లాడతారు. అట్లాంటి వాళ్ళని చూస్తే కూడా గిట్లనే కనిపిస్తుంది. అందుకే మరి ఆ టైపు చేయాల్సిన పని లేదు. ఉంటే ఉన్నట్టుగా బతకాలి, లేకపోతే నిజంగా లేనట్టుగానే బతకాలి. కానీ ఉండి లేని వాళ్ళకి యాక్టింగ్ చేయాలంటే చూసేటోనికి నవ్వు వస్తుంది, వెగటు పుడుతుంది. అది చాలా మందిని చూస్తుంటాం మనం.